డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నిన్ననే ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అది ఒక నోటీస్. ఈ సంవత్సరం నీట్ క్వాలిఫైయింగ్ లిస్ట్లో క్వాలిఫై అయ్యి అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరూ నోటిఫికేషన్ వచ్చేలోగా వీటిని సిద్ధం చేసుకోమని నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తక్కువ టైమే ఉంటుంది కాబట్టి తొందరపడి అప్పటికప్పుడు చేయటం కష్టమవుతుంది. పైగా అందరూ ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వస్తారు కాబట్టి అప్పుడు ఇబ్బంది పడకుండా ముందుగానే ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడానికి అవసరమో తెలియచేసింది. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ని నీట్గా స్కాన్ చేసి భద్రపరచుకోమని నోటీస్ ఇచ్చింది. ఏ సర్టిఫికెట్స్ అవసరం, ఏ సర్టిఫికెట్స్ ఏ ఫార్మెట్లో ఉండాలి, ఏ సర్టిఫికెట్స్ ఎంత కేబీ సైజులో ఉండాలి అనే విషయాన్ని క్లియర్గా తెలియచేయటం జరిగింది. మొత్తం 22 డాక్యుమెంట్స్ ఇవ్వటం జరిగింది. ఈ సర్టిఫికెట్స్లో అందరికీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒక 8 ఉన్నాయి. అవి ఏమిటో మనం చూద్దాం. మొదటిగా నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ అందరూ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ ర్యాంక్ కార్డ్ని పీడిఎఫ్లో సేవ్ చేయాలి. ఆ ఫైల్ సైజ్ 500 KB దాటకూడదు. 500 KB లోపు ఫైల్ ఉండాలి. ఫైల్ బ్లర్గా ఉండకూడదు. క్లియర్గా ప్రతి అక్షరం కనిపించేటట్లుగా ఉండాలి. మీరు మీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వాటిని పీడిఎఫ్లోకి మార్చటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఫోటో అంత నీట్గా రాదు. కాబట్టి మీరు స్కానర్ ద్వారా స్కాన్ చేయించుకోండి. మీ దగ్గర స్కానర్ ఉంటే చేసుకోండి. లేనట్లయితే తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఆల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేయమని చెప్పండి. ఎంత ఉండాలో ఫైల్ సైజ్ కూడా చెప్పండి. ఒక ఫోల్డర్లో పెట్టి అన్నింటికీ సపరేట్గా పేర్లు పెట్టి జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. రెండవది బర్త్ సర్టిఫికెట్. బర్త్ సర్టిఫికెట్ అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటే సరిపోతుంది. అయితే మార్క్స్ మెమోలో తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఏవైనా సరే మీరు డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి సర్టిఫికెట్లు అయితే తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మరి ఎటువంటి బర్త్ సర్టిఫికెట్స్ అవసరం ఉండదు. ఇది కూడా 500 KB సైజులో పీడిఎఫ్లోనే ఉండాలి. ఇది మాండేటరీ. మూడవది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్. అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో లేదా దాంతో సమానమైనటువంటి గ్రేడ్ సర్టిఫికెట్ ఏదైనా సరే ఉండాలి. ఇది కూడా ఒరిజినల్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇది మాండేటరీ. 500 KBలో పీడిఎఫ్లో దీన్ని సేవ్ చేసుకోండి. తర్వాత నాలుగవది స్టడీ సర్టిఫికెట్స్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ ఒకే ఫైల్గా 500 KBలో పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. ఇది తప్పనిసరి. దీన్ని బట్టే మీరు లోకలా నాన్ లోకలా అనేది నిర్ణయించబడుతుంది. వీటితో పాటు ఐదవది స్టడీ సర్టిఫికెట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ఈ 2 years ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్ కూడా తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని ఒకే ఫైల్లో 500 KB మించకుండా పీడిఎఫ్ చేసి భద్రపరచుకోండి. ఈ 5 సర్టిఫికెట్లు మాండేటరీ. వీటితో పాటు మాండేటరీ సర్టిఫికెట్స్ ఏమున్నాయంటే ఆధార్ కార్డ్. ఇది తప్పనిసరి. మాండేటరీ అని రాసి లేకపోయినా ఆధార్ కార్డు తప్పనిసరి. ఇది కూడా పీడిఎఫ్లో 500 KB ఫైల్ సైజ్ మించకుండా సేవ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మరో మాండేటరీ ఏంటంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇది తప్పనిసరిగా 100 KB లోపే ఉండాలి. ఇది పీడిఎఫ్ చేయకూడదు. జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మేట్లో కానీ సేవ్ చేసి ఉంచుకోవాలి. మరో మాండేటరీ క్యాండిడేట్ స్పెసిమెన్ సిగ్నేచర్. ఇది కూడా తప్పనిసరిగా జేపీజీలో కానీ జేపీఈజీ ఫార్మేట్లో 100 KB మించకుండా భద్రపరచుకోవాలి. ఈ 8 తప్పనిసరిగా ప్రతి అభ్యర్థికి ఉండాలి. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఉండాలి. మిగిలిన కేటగిరీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేస్తారు. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. దీన్ని 500 KBలో పీడిఎఫ్లో భద్రపరచుకోండి. ఇది కూడా మాండేటరీయే. పక్కన మాండేటరీ అని ఇవ్వలేదు కానీ తప్పనిసరిగా దీన్ని కూడా మీరు తీసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్స్. ఎవరికైతే క్యాస్ట్ రిజర్వేషన్ అనేది అవసరమవుతుందో వారి క్యాస్ట్ని తెలియచేసేటటువంటి ఈ సర్టిఫికెట్ని మండల్ రెవెన్యూ ఆఫీసర్ లేదా కాంపిటెంట్ అథారిటీ వద్ద తీసుకొని దాన్ని 500 KB లోపు పీడిఎఫ్లో స్కాన్ చేసి భద్రపరచుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్
బీసీ క్యాండిడేట్స్ అయితే సబ్ క్యాస్ట్ ఏబిసిడి ఏదైతే అది అందులో ఉండాలి, క్లియర్ గా సబ్ క్యాస్ట్ మెన్షన్ చేసి ఉండాలి. ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ ని కూడా సబ్మిట్ చేయాలి. ఉపకులం కూడా అందులో ఉండాలి. ఎస్సీకి తెలంగాణలో 3 గ్రూపుల్ని విడదీసి నోటిఫికేషన్లో 3 గ్రూపులకి రిజర్వేషన్ అమలు చేయటం జరిగింది. ఏపీలో షెడ్యూల్ క్యాస్ట్కి గ్రూప్స్ విడదీయడం అయితే జరిగింది, కానీ ఈ సంవత్సరం దాన్ని అమలు చేస్తారో లేదో తెలియదు. నోటిఫికేషన్ వచ్చాక అది తెలుస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక మీరు ఆ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించవచ్చు. లేనట్లయితే మీ పాత సర్టిఫికెట్నే అప్లోడ్ చేయవచ్చు. ఈ సర్టిఫికెట్కి ఇంతకు ముందు కొంత పీరియడ్ ఉండేది, ఇప్పుడు లైఫ్ టైం ఇస్తున్నారు. ఒకసారి తీసుకున్న సర్టిఫికేట్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అయినా వీలైతే కొత్తగా తీసుకోవడానికి ప్రయత్నించండి. మైనార్టీ సర్టిఫికేట్ ఇది కేవలం ముస్లిం మైనార్టీలకు మాత్రమే. దీన్ని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇష్యూ చేయాలి. ఇది కూడా 500 KB లోపు పీడిఎఫ్లో స్కాన్ చేసి భద్రపరచుకోవాలి. తరువాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ క్యాండిడేట్స్ వారి ఆర్థిక స్థాయి తక్కువగా ఉందని తెలియచేయటానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందటానికి ఈ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని మండల తహసీల్దార్ నుంచి పొందాలి. అది కూడా ఏప్రిల్ 1వ తారీఖు 2025 తరువాత మాత్రమే తీసుకున్నదై ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ కాదు. కేవలం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని 500 KB లోపు పీడిఎఫ్లో స్కాన్ చేసి భద్రపరచుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అనుకున్నటువంటి వాళ్ళు ఈ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి. అది కూడా ఏప్రిల్ 1వ తారీఖు 2025 తర్వాత తీసుకున్నదై ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేనప్పుడు మీ వైట్ రేషన్ కార్డ్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ఇది కూడా 500 KB లోపు ఉండాలి. పీడిఎఫ్లో స్కాన్ చేసి భద్రపరచుకోవాలి. పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, దీన్నే పిహెచ్సి సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇది మెడికల్ బోర్డు ఇచ్చినటువంటిది అయి ఉండాలి. జిల్లా మెడికల్ బోర్డు సూపరింటెండెంట్ నుంచి తీసుకున్నది మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. మరి ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే 500 KBలో పీడిఎఫ్లో భద్రపరచుకోవాలి. అయినా మీరు ఈ సర్టిఫికేట్ పెట్టినప్పటికి కూడా మీకు మళ్ళీ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయటం జరుగుతుంది విజయవాడలో. మీరు దానికి అటెండ్ అయితే అక్కడ మళ్ళీ మీ సర్టిఫికేట్ యొక్క ఒరిజినాలిటీని, మీ యొక్క పీడబ్ల్యూబీడి పర్సంటేజ్ని చెక్ చేస్తారు. తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా ఆ రిజర్వేషన్లోకి వెళ్ళాలంటే ఈ సర్టిఫికెట్స్ని మీరు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 500 KBలో పీడిఎఫ్లో భద్రపరచుకోండి. నెక్స్ట్ రిజర్వేషన్ ఎన్సిసి నేషనల్ క్రెడిట్ కార్ప్. ఈ సర్టిఫికేట్స్ ఎన్నున్నా సరే ఒకే ఫైల్లో 1500 KB వరకు సైజు ఉండవచ్చు. ఒకే ఫైల్లో పీడిఎఫ్లో వాటిని సేవ్ చేసుకోండి. 1500 KB మించకూడదు. పీడిఎఫ్లో సేవ్ చేసి భద్రపరచుకోవాలి. తర్వాత మరో రిజర్వేషన్ క్యాప్ రిజర్వేషన్కి ఎన్ని సర్టిఫికెట్స్ మీకు అవసరమైనవి అందుబాటులో ఉన్నా వాటన్నిటిని సింగిల్ ఫైల్లో పెట్టుకోవాలి. ఆ ఫైల్ 2000 KB లోపు ఉండాలి. పీడిఎఫ్లో ఉండాలి. క్యాప్ రిజర్వేషన్ 2 రకాలుగా ఉంటుంది. సర్వీస్డ్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, 2 రకాలుగా ఈ రిజర్వేషన్ ఉంటుంది. అయితే రిజర్వేషన్ ఒకటే. ఈ 2 రకాలైనటువంటి వాళ్ళు అప్లై చేసుకునే వాటిల్లో కొన్ని సర్టిఫికెట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. రిటైర్డ్ పర్సన్స్ అయితే తప్పనిసరిగా పెన్షన్ సర్టిఫికేట్ ఉండాలి. అది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చింది ఉండాలి. రెండవది డిశ్చార్జ్ బుక్. ఈ డిశ్చార్జ్ బుక్ ఆల్ పేజెస్ని స్కాన్ చేయాలి. మూడవది ఎక్స్ సర్వీస్ మెన్ ఐడెంటిటీ కార్డు. ఇది కూడా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మీకు ఇష్యూ చేసినటువంటిది ఉంటుంది. దాన్ని స్కాన్ చేయాలి. నాలుగవది పెన్షన్ పేమెంట్ ఆర్డర్. దీన్ని కూడా స్కాన్ చేసుకోవాలి. ఐదవది ఇంకేవైనా సరే ప్రూఫ్స్ అవసరమైనటువంటి ఉంటే వాటిని కూడా స్కాన్ చేసుకోవాలి. ఒకే పీడిఎఫ్లో భద్రపరచుకోవాలి. సర్వీస్లో ఉన్నవారైతే ఇన్ సర్వీస్ సర్టిఫికెట్ అంటే సర్వీస్ సర్టిఫికెట్ని, క్యాప్ సర్టిఫికెట్ని జిల్లా సైనిక అధికారి నుంచి తీసుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్. ఇది కూడా ఎన్ని సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నా వాటన్నిటిని సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో భద్రపరచుకోవాలి. ఫైల్ సైజ్ 2000 KB మించకూడదు. 2000 KB లోపు ఉండాలి. పీడిఎఫ్లోనే ఉండాలి. వీటితో పాటు మీకు 4 ఫార్మ్స్ ఉంటాయి. ఇదే నోటీసులో ఆ 4 ఫార్మ్స్ కూడా ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఫిల్ చేయించి అది అసోసియేషన్ ఇవ్వాలి. ఇష్యూడ్ బై ది అసోసియేషన్ కాన్సర్డ్. మీరు ఏ ఆటలో అయితే పాల్గొని నేషనల్ లెవెల్కో స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారో
ఆ సర్టిఫికెట్స్ ఆ అసోసియేషన్ ఈ 4ని ఇష్యూ చేయాలి. వాటన్నిటినీ కలిపి ఒకే ఫైల్లో సేవ్ చేసుకోవాలి. మరో రిజర్వేషన్ పోలీస్ మైత్రి చిల్డ్రన్ సర్టిఫికెట్. ఇది ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవాలి. సర్వీసులో ఉండగా మరణించినటువంటి పోలీస్ ఆఫీసర్ల పిల్లలకు ఈ రిజర్వేషన్ 1% ఉంటుంది. వాటికి కావాల్సినటువంటి ఆ సర్టిఫికెట్ని 500 KBలో పీడిఎఫ్లో భద్రపరచుకోవాలి. తరువాత రిజర్వేషన్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్ ఇండియన్స్ కానప్పుడు ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వారు ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా సీట్ల కోసం అప్లై చేసుకోవటానికి ఈ సర్టిఫికెట్ అవసరమవుతుంది. ఈ ఆంగ్లో ఇండియన్స్ కూడా మన దేశంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయవచ్చు. దీన్ని భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 500 KBలోపు పీడిఎఫ్లో భద్రపరచుకోవాలి. తర్వాత రిజర్వేషన్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్. ఇవి కూడా మనకి ఉన్న సర్టిఫికెట్స్ అన్నిటినీ ఒకే ఫోల్డర్లో పెట్టుకోవాలి. 500 KB దాటకూడదు. పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత నాన్ లోకల్ కోటా రిజర్వేషన్ కోసం తప్పనిసరిగా మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాలి. మండల తహసీల్దార్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మినిమం 10 years రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వర్కింగ్ సర్టిఫికెట్ అనేది అప్లై చేయవచ్చు. అప్పుడు మీరు నాన్ లోకల్ కింద ఈ స్టేట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇది కూడా 500 KBలో పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. మరొక సర్టిఫికెట్ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి జీవో నెంబర్ 132 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు, రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి వాళ్ళు లోకల్ MRO నుండి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ని తీసుకొని దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 500 KBలో పీడిఎఫ్లో సేవ్ చేసుకొని భద్రపరచుకోవాలి. వీటన్నిటినీ జాగ్రత్తగా నీట్గా క్లియర్గా ఉండేటట్లుగా స్కాన్ చేసుకోండి. నా సలహా ఏంటంటే మీరు తప్పనిసరిగా స్కానర్ ద్వారానే స్కాన్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండదు. లేదు మా కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది, లేక యాపిల్ ఫోన్ మాది తీసుకుంటామంటే నో ప్రాబ్లం. కానీ నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. పీడిఎఫ్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రతి ఫైల్కి అది ఏ ఫైలో తప్పనిసరిగా పేరు పెట్టుకోవాలి. ఒక ఫోల్డర్లో ఈ సర్టిఫికెట్స్ అన్నీ భద్రపరిచి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీటన్నిటిని అప్లోడ్ చేసి మీ రిజిస్ట్రేషన్ని పూర్తి చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం మరో వీడియోలో తెలియచేయటం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.